బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నోవెటల్ చేరుకున్న ఆయన హోటల్లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయాలపై చర్చిస్తున్నారు. కాసేపట్లో విధంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం కొంగరకలాన్లో బీజేపీ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికలపై రివ్యూ నిర్వహించడంతో పాటు పార్లమెంటు ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నోవెటల్ చేరుకున్న ఆయన హోటల్లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయాలపై చర్చిస్తున్నారు. కాసేపట్లో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం కొంగరకలాన్లో బీజేపీ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికలపై రివ్యూ నిర్వహించడంతో పాటు పార్లమెంటు ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అమిత్ షా పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. ఇక మాధవి, చెప్పండి, ఇప్పటికే అమిత్ షా నోవెటల్ హోటల్ కి చేరుకుని బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైనట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శాలిని. మరి కొద్దిసేపటి క్రితమే అమిత్ షా నోవెటల్ కి చేరుకోవడం జరిగింది. అక్కడ భోజన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ బోర్డు సభ్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులతో పాటు డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, బీజేపీ జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంతో సహా ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యులు, ఎన్నికల ఇన్ఛార్జ్ పార్లమెంట్ సభ్యులు ప్రకాష్ జావడేకర్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు శాలిని. అలాగే ఇప్పుడు వారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ పై ముఖ్య కార్యాచరణపై వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మరికొద్దిసేపట్లో అక్కడ నుండి ఈ సమావేశం అనంతరము భాగ్యలక్ష్మి టెంపుల్ ని కూడా దర్శించడానికి వారు బయలుదేరనున్నారు శాలిని. మాధవి, అదేవిధంగా ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ కి తెలంగాణ నుంచి ఎంతమంది నేతలు బరిలో ఉన్నట్లు తెలుస్తుంది, ఏమైనా తెలుస్తుందా? అయితే 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు మొత్తంగా 8 మంది ఎమ్మెల్యేలను బరిలో ఉంచినట్లుగా తెలుస్తుంది. గత ఎలక్షన్స్ లో మాత్రం మన బీజేపీ పార్టీకి 10 సీట్లు కూడా రాకపోవడంతో అప్పుడు కేవలం 4 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం 10 సీట్లకు తగ్గకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 10 మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ప్రసక్తే లేదంటూ అన్ని విధాలుగా వారు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రణాళికలు ఆచితూచి, అంటే ఎలక్షన్స్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తే మనం 10 సీట్లు తెచ్చుకోగలము అనే వ్యూహాలపై వాళ్ళు చాలా కసరత్తులు చేస్తున్నారు శాలిని. ఓకే, థ్యాంక్ యూ మాధవి. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఇక ఈ సమావేశంలో బీజేపీ నేతలను ఎన్నుకునే అవకాశం కనిపిస్తుందా? ఈ రోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దిగారు. ప్రస్తుతం ఆయన నోవెటల్లో ముఖ్య నేతలతో కలిసి లంచ్ చేస్తున్నారు. ఆ లంచ్ అనంతరం
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 5:30 గంటలకి మళ్ళీ కొంగరకల్లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న కార్యకర్తల మీటింగ్ లో పాల్గొని ఆయన 2 గంటల పాటు హైదరాబాద్ లో ఆ మీటింగ్ లో ఆయన షెడ్యూల్ ప్రకారం ఇప్పటి వరకు సమాచారం. అయితే ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో పాటు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, అదేవిధంగా సోయం బాబురావు వీళ్ళంతా కూడా ఉంటారు. దాంతో పాటు జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, ముఖ్య నేత అందరూ కూడా ఈ సమావేశంలో దాదాపు 1000 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పి ముందే రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో కూడా ఆయన ప్రత్యేక సమావేశం అవుతారు. వారిని అందరూ కూడా అభినందిస్తారని కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం మనకు తెలిసిన సమాచారం ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగే పరిణామాలు, తర్వాత రేపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీ అనుసరించాల్సిన వ్యూహము, ప్రస్తుతం 4 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలిచింది. వాటితో పాటు ఇంకొక మొత్తం 10 స్థానాల్లో కూడా ఖచ్చితంగా ఈసారి బీజేపీ గెలిచే దిశగా ఈ రోజు ప్లాన్ చేస్తా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి మంచి రిజల్ట్ రావాలని చెప్పి కూడా బీజేపీ కోరుతా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే జాతీయ స్థాయిలో అమిత్ షా, జేపీ నడ్డా, తరుణ్ చుక్, సునీల్ బన్సాల్ లాంటి ముఖ్య నేతలు అందరూ కూడా తెలంగాణ పరిణామాలపై చర్చించారు. చాలా మంది నేతలు కూడా మొన్న ఎంపీలుగా ఉండి మాజీ మంత్రులుగా పనిచేసి, కొంతమంది మాజీ రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోయిన పరిణామాలు కొంత బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశంలో ఒక కీలక ఉపన్యాసం కూడా అమిత్ షా చేయనున్నారు. ఆ నేపథ్యంలో ఈ సమావేశంలో భవిష్యత్తులో లోక్సభ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి పెట్టి ప్రస్తుతం ఉన్న ఎంపీలు ఆదిలాబాద్ సోయం బాబురావు, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, అదేవిధంగా సికింద్రాబాద్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 4 ఎంపీలున్నాయి. మరోవైపు మాజీ మంత్రి బీఆర్ఎస్ లో పనిచేసి బీజేపీలోకి వెళ్ళిన ఈటల రాజేందర్ మొన్న 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అతను మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలా, ఇంకే స్థానం నుంచి పోటీ చేయాలని కూడా తర్జన పడతా ఉంది. డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షుడు మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఇట్లా ఒక 10 లోక్సభ స్థానాల పైన ప్రత్యేక గురి పెట్టినట్టు తెలుస్తా ఉంది. కాంగ్రెస్ అధికారంలో రాష్ట్రం కాబట్టి కొంచెం కాంగ్రెస్ గట్టిగానే ఎంపీ ఎలక్షన్స్ లో ఢీకొట్టే విధంగా ఈ వ్యూహరచన ఉంటుందని చెప్పి తెలుస్తుంది. శాలిని రామ్, అదేవిధంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి బీజేపీ ఎన్ని స్థానాలను గెలుచుకోవాలనే ఆలోచనలో ఉంది? అదే మనం ముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా 10 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలి. మొత్తం 17 లోక్సభ స్థానాలు. హైదరాబాద్ ఎంఐఎం స్థానం ఎప్పుడు కూడా గెలుచుకుంటూ వస్తుంది కాబట్టి మిగతా 16 స్థానాల్లోనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు పోటీ పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి 4 పార్లమెంట్ స్థానాలు, మిగతా కాంగ్రెస్ 3 లోక్సభ స్థానాలు, తర్వాత ఎంఐఎం 1, మిగతా బీఆర్ఎస్ స్థానాలు, మొత్తం 17 స్థానాలు. కాబట్టి మొత్తం కూడా ప్రస్తుతం ఉన్న 4 లోక్సభ స్థానాలతో పాటు ఖచ్చితంగా మరొక 6 స్థానాలను కూడా కైవసం చేసుకొని రేపు సెంట్రల్ లో మూడోసారి మోడీ ప్రధాని నరేంద్ర మోడీ చేసే దిశగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అయోధ్య నిర్మాణం సంబంధించిన పాత్ర కూడా ఈ రోజు రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు ఏం చేయాలి, ఇంకా పార్టీ సింపటైజర్స్ ఏం చేయాలి, వారికి సంబంధించిన శాఖలు కూడా ఏం చేయాలి పైన కూడా అయోధ్య నిర్మాణం పూజ, అయోధ్య నిర్మాణం ప్రారంభోత్సవం అవన్నీ కూడా ప్రత్యేక సందేశం కూడా అమిత్ షా చేసే అవకాశం ఉంది. శాలి అదేవిధంగా రామ్, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అగ్రనేతలు వచ్చి ఇక్కడ పర్యటించినా కూడా విజయం సాధించలేకపోయినప్పటికీ కూడా కొన్ని సీట్లను మాటికైతే గెలుచుకున్నారు. బట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇక బీజేపీ వ్యూహం అనేది ఎలా ఉందంటారు? అదే ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కూడా ఇప్పటికే ఆ సమావేశాలు ఏర్పాటు చేశారు. కాస్త ముందస్తుగానే అభ్యర్థుల ప్రకటన చేసే దిశగా కొన్ని స్థానాల్లో కొంచెం బలమైన సామాజిక వర్గం, తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వర్గాల నేతలను కూడా కొంచెం ముందుకు కలుపుకోవాలి. అదేవిధంగా జహీరాబాదు, నిజామాబాదు, కరీంనగర్ ఇలాంటి చోట కొంత బలమైన రెడ్డి సామాజిక వర్గ నేతల కోసం కూడా బీజేపీ అన్వేషిస్తా ఉంది. ఇప్పటికే వార్తాపత్రికల్లో కూడా పార్లమెంట్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పోటీ చేస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అంటే సిట్టింగ్లను ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీ స్థానాలను మారుస్తారా లేదు వాళ్ళని కంటిన్యూ చేస్తారా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఆ దిశగా మొత్తం కూడా దిశానిర్దేశం చేసేందుకే ఈ రోజు ఈ సమావేశం ఒక దోహదపడుతుంది. ముఖ్యంగా అయోధ్యలో నిర్మాణం సంబంధించిన అయోధ్యలో రామ మందిరం సంబంధించిన విషయంలోనే ఒక కీలక ఉపన్యాసం కూడా చేసే అవకాశం కనబడుతుంది. ఓకే రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.